హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. టూ బీ అని అందరు భయపడుతురు కదా. నేనేం చేసిన అంటే టూబీలో ఏమేమి క్వశ్చన్స్ ప్రయారిటీ ఇవ్వాలో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్స్ రాసిన. కమెంట్ సెక్షన్లో లింక్ అని పెట్టురి. ఆ క్వశ్చన్ నెంబర్స్ లాస్ట్ 3 years క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. నువ్వేం చేసావంటే ఒక 40 మార్క్స్కి కవర్ అయ్యేటట్టు ప్రాక్టీస్ చేసుకో, సరేనా? మళ్ళీ ఒక లాంగ్ వీడియో గిట తీసిన యూట్యూబ్లో పోయి అది గిట చూడు. కమెంట్లో లింక్ అని పెడితే లింక్ నీకు ఆటోమేటిక్ డిఎంలో వస్తుంది. పీడిఎఫ్ పాస్వర్డ్ వచ్చేసి SKY స్మాల్ లెటర్స్లో SKY వితౌట్ స్పేస్. అందులో ఉన్న రెగ్యులర్ క్వశ్చన్ పేపర్స్ చేసి తర్వాత సప్లీ క్వశ్చన్ పేపర్స్ చేసుకో, ఆరామ్సే పాస్ అవుతావు. ఓన్లీ LAQసే పట్టుకోకు. ఆ క్వశ్చన్స్ నీకు జేఎన్ఈకి వస్తే VSAQs గిట వస్తాయి, సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. దిస్ ఈజ్ కైధోని ఫ్రమ్ స్కైధోని ప్రొడక్షన్ ఆఫ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. దిస్ ఈజ్ స్కైధోని ఫ్రమ్ స్కైధోని ప్రొడక్షన్ హౌస్. ఈ వీడియో సాత్విక్ అనేట ఆయనకు డెడికేట్ చేసిన, ఎందుకంటే ఆయన ఇన్స్టాగ్రామ్లో ఏం చేసిండు మెసేజ్ చేసిండు, స్క్రీన్ షాట్ డిస్ప్లే చేస్తా చూడవి. ఆయన ఏం అడిగిందంటే, అన్న మాకు టూబీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, మస్తు ప్రాబ్లం అవుతుంది అని నిన్న అడిగిండు. నిన్న చేద్దాం అనుకున్నా, మొన్న నైట్ అడిగిండు, నిన్న చేద్దాం అనుకున్నా. కోపం వల్ల వేయలే ఇక. సో ఈరోజు చేసి పెట్టేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు డేట్ వచ్చేసి 7th February 2026. టైం వచ్చేసి 4:16 AM. ఈ క్వశ్చన్ నెంబర్స్ ఎందుకు రాసినామన్నా అంటే, క్వశ్చన్ పేపర్లో మనకి 24 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఈజీ, ఈ ఆర్డర్ ఫాలోగా ఏం చేసావు బ్రో అంటే, లాస్ట్ 3 year రెగ్యులర్ పేపర్ తీసుకో. అవి గిట్ట నేను పెట్టేస్తా. 3 years రెగ్యులర్ పేపర్ చేయి ఫస్ట్. ఆన్సర్లు అన్నీ నా ఛానల్లోనే ఉన్నాయి, లేకపోతే చేసి అప్లోడ్ చేసేస్తాం. ఇది చేసేసినాం అనుకో, ఈజీగా 26 మార్క్స్ వచ్చేసి 26 మార్క్స్ బ్రో పాస్ కానికే. టోటల్ మనకి ఉండేవి 97 మార్క్స్. సో మనకి ఎన్ని చాయిస్ ఉన్నాయి? 71 మార్క్స్ చాయిస్ ఉంది. ఇవి 26 మార్క్స్ కంప్లీట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది అన్న, ఎట్లా చదవాలన్నా అంటే, తిప్పి కొడితే 6 hours చాలు. 6 hours కొట్టినావు అనుకో, నువ్వు ఈజీగా 30-40 మార్క్స్ వస్తాయి. ఎట్లా చేస్తామన్నా, నువ్వు మంచిగానే చెప్తున్నావు, మేము బిలో యావరేజ్, మేము పూరు అన్నా కానీ ఏం కాదు. ఫస్ట్ ఏం చేస్తావు తెలుసా? ఫస్ట్ ప్రయారిటీ క్వశ్చన్ నెంబర్ 10, క్వశ్చన్ నెంబర్ 17కి ఎన్ని మార్కులు అవుతాయి? మస్తు ఈజీ ఉంటుంది బ్రో. కాకపోతే పిచ్చిలాంటి కొడుకులు కాలేజీలో ఎందుకు చెప్పారో ఏమో తెలియదు, కానీ ఈ 2 క్వశ్చన్లు అయితే మస్తు ఈజీ ఉంటాయి. చాప్టర్ నేమ్ వచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్. మస్తు ఈజీ ఉంటాయి బ్రో. అవి అయితే చిన్నపిల్లలకి 6th class వాళ్ళకి చెప్పినా వచ్చేస్తాయి, సరేనా? ఇది గిట మనకి రానికే. నాకు నేను మ్యాథ్స్లో వీక్ అన్నా అంటే ఏం చేస్తాను తెలుసా? క్వశ్చన్ రాయి, క్వశ్చన్ 1 time ఆన్సర్ 3 times రాయి. ఏం చేయి, చూసుకుంటా రాయి. నేను ఎట్లా రాసినా అట్లా రాయి, వచ్చేసాయి. డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ గిట వాడతాం ఎలా 17th క్వశ్చన్లో. బట్ బేసిక్ అది, ఫార్ములాలు చదువు అయిపోతుంది. సో ఎన్ని మార్కులు అయినాయి? 6 మార్క్స్ అయినాయి. తర్వాత ఏ క్వశ్చన్కి వద్దాం అన్నా అంటే 18th క్వశ్చన్కో. ఇది సర్కిల్ క్వశ్చన్, సరేనా? 18th క్వశ్చన్కో ఇక్కడ ఇది చేసినాం అనుకో, ఇది 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 కవర్ అవుతాయి, ఈ 2 కవర్ అవుతాయి. సో ఆటోమేటిక్ 4 మార్క్స్ గిట్ట కవర్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? 11 మార్క్స్ అయినాయి, అవునా? ఇది అయిపోయినాక ఏడుకోతావు అన్నా అంటే క్వశ్చన్ నెంబర్ 3కి ఇగో ఇది వేస్తే క్వశ్చన్ నెంబర్ 1 or 2 కవర్ అయిపోతాయి. మళ్ళా క్వశ్చన్ నెంబర్ 3కి క్వశ్చన్ నెంబర్ 16కో. చాప్టర్ పేర్లు వచ్చేసి SOC, ఇది సర్కిల్స్, ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. చూడు, ఇదే ఎందుకు అంటున్నా అంటే,
ఇలా విఏసీక్యూస్ వచ్చేసి 3 క్వశ్చన్సే ఉంటాయి, 3 ఫార్ములాలే ఉంటాయి. ఒకవేళ షార్ట్కట్ కావాలంటే కమెంట్లో పెట్టు, తీసి పెడతాం. ఎందుకు ఈ వీడియోలు చేస్తలేవు అన్న అంటే వ్యూస్ వస్తలేవు, బట్ చేస్తా, సరేనా. అండ్ ఇంకోటి, నేను ప్రాజెక్ట్లకి రిలీజ్ అయినా. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ హెల్ప్డ్ మీ ఇన్ మై కెరియర్ ఇన్ కార్పొరేట్. అంటే నేను జాబ్ ఇట్ చేస్తాను కదా, అందుకు నాకు గుర్తుకుంటుంది. 10 years తర్వాత నేనే నా వీడియో ఒకవేళ ఉంటే నేనే నా వీడియో చూసుకుంటాను, నా మెమరీ కోసం నేను చెప్పుకుంటాను అంతే. సో ఇదేంది 2 + 4 6 మార్క్స్ కవర్ అయ్యింది. చూడు 12 23 మార్క్స్ కవర్ అయ్యింది. ఇవి రాగానే నీకు ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వస్తుంది. దాని తర్వాత 6 7 8 9 సేమ్ ఫార్ములా, సేమ్ మెథడ్ ఉంటుంది. ఈ క్వశ్చన్ నెంబర్ 16 చూసుకో, 12 చూసుకో. ఈ క్వశ్చన్ నెంబర్ 16 డెఫినైట్ ఇంటిగ్రల్స్. సో ఇది క్వశ్చన్ నెంబర్ 12, సరేనా. తర్వాత ప్రియారిటీ ఏమి ఇస్తావు అన్న అంటే క్వశ్చన్ నెంబర్ 16కి, క్వశ్చన్ నెంబర్ 22కి. ఇది రిడక్షన్ ఫార్ములా. ఈ రిడక్షన్ రాకపోతే ఏం చేస్తావు బ్రో అంటే క్వశ్చన్ నెంబర్ 23కి వెళ్ళిపో, అదొక 14 మార్క్స్. బ్రో తిప్పి కొడితే 30 ప్రాబ్లంలు ఇంపార్టెంట్ ఉంటాయి బ్రో, అవి వేసే చాలు. ఆ 30 ప్రాబ్లంలు గిట్ట నేను చెప్తా చూడు, 30 ఉండేదానికంటే తక్కువనే ఉంటాయి, సరేనా. రాసుకో. ఫస్ట్ క్వశ్చన్ ఏది, క్వశ్చన్ పేపర్లో 10th క్వశ్చన్. ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది అర్థందా లేదా చూస్తా ఒకసారి. పడుతుంది 2 మార్క్స్ అయిపోతుంది కదా. తర్వాత ఏం చేసావు బ్రో అంటే క్వశ్చన్ నెంబర్ 17కి. ఇందులో ఇంకొక క్వశ్చన్ ఉంటుంది, ఏంది బ్రో అంటే క్వశ్చన్ నెంబర్ 10లో ఎలిమినేట్ ద ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. సో ఇక్కడ నీకు 2 మార్క్స్ డామ్ షూర్ వచ్చేసాయి. తర్వాత ఈ క్వశ్చన్ నెంబర్ 17కి అది రాస్తా. ఇక క్వశ్చన్ పేపర్ ఉన్న దగ్గర ఉన్నాయి, అందుకే నేను వాట్సాప్లో మెసేజ్ చేయమని చెప్పిన. ఒక్కొక్కసారి వీడియో చేయబుద్ధి అవుతుంది, చేయబుద్ధి కాదు. నువ్వు వాట్సాప్లో పెట్టినావు అనుకో, ఇట్లా పీడిఎఫ్లో పెట్టి పడేసాను. యూట్యూబ్ నా వీడియోస్కి నేనే ప్లేలిస్ట్ చేసుకున్నాను తెలుసా, ఎక్సెల్ షీట్. సో ఇది అయిపోయింది. ఫైండ్ ఏవో ఈ క్వశ్చన్ పేపరు అప్లోడ్ చేస్తా, కమెంట్లలో పెట్టుది. కమెంట్లలో పెడితేనే నేను మోటివేట్ అవుతా చూడదు. సో ఫస్ట్ రెగ్యులర్ పేపర్లో ఇది ఏమన్నా కదా, సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది ఒక క్వశ్చన్ తిప్పి కొడిదిలా. ఇది ఎప్పుడు వచ్చింది తెలుసా బ్రో, 24 రెగ్యులర్లో వచ్చింది. ఇగో ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఏంది, ఫార్ములా గుర్తుకుంటుందా లేదా, ప్రాబ్లం ఎట్లా చేస్తున్నామని తెలిస్తే సరిపోతుంది. 2Bలో కాన్సెప్ట్ వస్తే సరిపోతుంది. ఆ కాన్సెప్ట్ గిట్ట నా వీడియోలు చూసి నేర్చుకోరి, ఇట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్. అబ్బా ఇదైతే ఇంకా మస్తు చిన్నపిల్లల ప్రాబ్లం ఇది. సాల్వ్ ద differential equation dy by dx is equals to xy plus x by y by xy plus x. సరేనా. ఇది ఎప్పటి క్వశ్చన్ బ్రో అంటే 23 ఆర్
ఇంకా 25 ఆర్ గిట్ట రాయాలి కదా, ఒక్క నిమిషం రాస్తున్నా. అంటే నేను మా ట్యూషన్ వాళ్ళకి పంపించిన, నాకే దొరికి. ఎవరికైనా ప్రాబ్లంలు దొరుకుతలేవు అంటే డైరెక్ట్ మెసేజ్ చేసేసాయి, నేను ఒక ఎక్సెల్ షీట్ పంపిస్తా, అందులో చూసుకో ఇక. సప్లీ ఇది ఎక్కువ సార్లు వచ్చింది, అంటే సప్లీలో గిట ఎక్కువ సార్లు వచ్చింది. రెగ్యులర్ పేపర్ ఈజీగా ఉంటుంది సప్లీ పేపర్ కంటే. సో సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంది, xy² ప్లస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 5x² ప్లస్ వై డివై. ఈ ప్రాబ్లం నేను మళ్ళీ వేసాను ఎందుకంటే మస్తు సార్లు వచ్చింది. ఎప్పుడప్పుడు వచ్చింది తెలుసా, 25 ఆర్లు వచ్చింది, 25 ఎస్ఎల్ వచ్చింది, మళ్ళీ ఇంకొక ఇయర్లో ఎప్పుడో వచ్చింది. సో క్వశ్చన్ నెంబర్ 17కి 3 చేసినాం అనుకో అన్ని ప్రాబ్లమ్స్ కవర్ అవుతాయి. సో ఎన్ని అయినాయి, 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఎన్ని మార్క్స్ కవర్ అయినాయి, 2 + 4 6. సరేనా? ఇక నువ్వు క్వశ్చన్ నెంబర్ 24 ఇట చూస్తా అంటే చూసేసి అలా 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్సే ఉంటాయి. సరేనా? తర్వాత క్వశ్చన్ నెంబర్ 24 రాస్తా. ఇగో 3 టైమ్స్ రాలేదా వదిలేసాయి, గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. మన ఫస్ట్ టార్గెట్ ఏంది, 30 మార్కులు. 30 మార్కులు కవర్ అయ్యేది చూసుకో సార్. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మస్తు, అంటే ఈ టైపే మస్తు సార్లు వచ్చింది మనకి. సేమ్ క్వశ్చన్ ఇది, మస్తు ఈజీ ఉంటుంది. మా ట్యూషన్ వాళ్ళకి అయితే ఒక రోజులో వచ్చేసింది, అంటే చెప్పింది మా అమ్మ అనుకో. సేమ్ క్వశ్చన్, సేమ్ మెథడ్. ఇది ఎప్పుడు వచ్చింది, 25 ఆర్ 25 ఎస్. లాంగ్ అయినా పర్లేదు కానీ చూసుకో బ్రో, వచ్చేస్తుంది. మళ్ళా ఇది గిట ఓపెన్ చేయాలి. 24 ఇయర్స్కి ఏమొచ్చింది, సేమ్ అట్లనే వచ్చింది బ్రో, మొత్తం అదే. సాల్వ్ ద d1 + x² dy/dx + y = tan inverse x. సేమ్ మెథడ్. మళ్ళా 24 అవర్లు ఏమొచ్చింది, సేమ్ దీనమ్మా ఎన్నిసార్లు ఇచ్చిన రేటు. సాల్వ్ 1 + y² dx = tan inverse of y - x dx dy. సేమ్ మెథడ్. 23 years. ఇది ఇట సేమ్ 1 - x² dy/dx + 2xy = x√1 - x². ఒకవేళ క్వశ్చన్ నెంబర్ 24 మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ 24 అని పెట్టు, చేసి పడేస్తా. ఇది ఇది ఇట సేమా ఇది. ఇది వేరే మెథడ్ అయ్యాలి. లాస్ట్ 23 ఆర్
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ dy ఈజ్ ఈక్వల్స్ టు 2xy/dx. స్టూడెంట్స్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ని గుర్తుపట్టి చేయలేకపోతారు. సో నేను ఇది ఏం చేస్తాను అంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ క్వశ్చన్ రాసి అందులో ఏమేమైతే ఫార్ములా కావాలో రాసేస్తా. లేకపోతే ప్రాబ్లం మధ్యలో ఇట్లా 3 చుక్కలు పెట్టింది అనుకో, అవి నువ్వు ఫస్ట్ రాసుకో. సిన్సులు అంటారు దాన్ని. ఎగ్జామ్లో సిన్సులు రాయి, కరెక్షన్ ఇంప్రెస్ అయిపోతాడు. ఎందుకంటాడు నీ పేరు ఉండదు, ఊరు ఉండదు. 5,000 కొత్త స్పెట్స్ 1000 రూపాయలలో తెచ్చుకున్నాను. నేను చాలా చీప్, పైసలు ఎక్కువ పెట్టాను. సరేనా? ఇక 6, 7 6, 7, 8, 9, 10 ఈ 5 ప్రాబ్లంలో ఒకటే మెథడ్. ఆ మెథడ్ పేరు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక 6, 7, 8, 9 ఒకటే మెథడ్. ఆ మెథడ్ పేరు వచ్చేసి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇలా వచ్చేసి ఇది మస్ట్ ఇంపార్టెంట్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఫార్ములా ఏంటి అంటే IF ఈజ్ ఈక్వల్స్ టు e⁻∫pdy. ఇది మస్తు ఈజీగా ఉంటుంది. కాలేజ్ వాళ్ళు ఎందుకు చెప్పారేమో వేస్ట్ వాళ్ళు. మీకు అనేక తీసుకుంటున్నాను మన ఫీజు. మీ కాలేజ్ ఎక్స్పీరియన్స్ కామెంట్ సెక్షన్లో పెట్టుది. సరేనా? సో ఇది మొత్తం కలిపి ఒక క్వశ్చన్ అవుతుంది. ఏం క్వశ్చన్? 6th క్వశ్చన్ అవుతుంది, ఇది 7th క్వశ్చన్ అవుతుంది. సరేనా? ఈ 5 ప్రాబ్లంలో ఒకటే వీడియోలో పెడతా, లాంగ్ వీడియోలో. సో నేను ఇట స్క్రీన్ షాట్ తీసుకుంటా, మీరు ఇట స్క్రీన్ షాట్లో తీసుకోండి. ఇది అయిపోయినాక ఏది చేస్తావు చెప్తా. నెక్స్ట్ క్వశ్చన్ ఏందన్నా, నువ్వు స్టార్టింగ్ వేరే క్వశ్చన్లు చెప్పినావు, ఇప్పుడు వేరే క్వశ్చన్లు చెప్తున్నావు అంటే, సో నువ్వు అన్నీ అబ్జర్వ్ చేయి. ఏదైతే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 8, అదే అందులోనే ఇంపార్టెంట్ క్వశ్చన్లో 8, అందులోనేమో క్వశ్చన్ నెంబర్ 23. ఇట్ మస్త్ ఈజీ ఉంటాయి బ్రో. ఒక 3 times రాసినావు అనుకో నీకు వచ్చేస్తుంది. రాలేదా వదిలేసి, వచ్చిందా చేసేసి. సో ఫస్ట్ 25 రాద్దాం. ఇక ఈ క్వశ్చన్ టచ్ చేయకూరి. ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇస్తాడంటే స్టూడెంట్స్ని ఫెయిల్ చేద్దాం అన్నప్పుడు ఇస్తాడు. ఈజీగానే ఉంటుంది, బట్ ఇది లాస్ట్కి చదువుకోరు. క్వశ్చన్ నెంబర్ 24 చేసేటప్పుడు లాస్ట్కి చదువుకోరు. సరేనా? లాస్ట్ ఇది ఎప్పుడు వచ్చిందన్న అంటే 25 ఆర్ ఇదంత 1, 2 ఇది 0 to π/, ఇది మస్తు ఇంపార్టెంట్ బుక్. 0 to π/2 ఇది sin x plus cos x by 9 plus 16 sin 2x dx. ఇక్కడ LMRలో ప్రింటింగ్ తప్పు పడ్డది. ఇక్కడ p/4 పడ్డది. ఇక్కడ π/2 π/4 ఉంటుంది. ఇది అయితే మస్తు ఇంపార్టెంట్. VVIP 25 years. దీని పక్కకి ఎట్లా ఇయర్స్ రాస్తా చూడది. ఇది అయిపోయింది కదా, మళ్ళా ఇంకో PDF ఓపెన్ చేయి. అబ్బా ఈడొచ్చినా. ఇదైతే మస్తు ఈజీ ఉంటుంది. ఈ వీడియో నేను 3 years బ్యాక్ చేసిన. అప్పుడు జరా అంటే పోరాలకు టీచ్ చేసి నేనైతే మస్తు ఇంప్రూవ్ అయినా. పోరాలు ఇట పాస్ అయ్యారు చాలు మనకి. ఇది ఇట VIP 2, ఇటు VIP 1 కాదు. ఇటువంటి ప్రాబ్లం ఇంకోటి వచ్చింది. నువ్వు 2Bలో చూస్తే ఎక్కువ రిపీట్ ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్లో రిపీట్ అవుతాయి.
సో నేను ఏమంటా అంటే 2B వేసేటప్పుడు కాన్సెప్ట్ లేదు చదువుకోండి. ఇది ఇంకోటి ఎప్పుడు వచ్చింది, 23 ఇయర్స్లో వచ్చింది. మళ్ళీ ఇది 4 మార్క్స్కి ఇంపార్టెంట్, ఇది మస్తు ఈజీ ఉంటుంది. రూట్ sin x by సో ఇది ఎప్పుడు వచ్చింది భయ అంటే 23 ఆర్ 23s. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి ఎక్సెప్ట్ దీస్ ఫ్రీకింగ్ వన్. సరేనా, మంచిగా ఉంటాయి బ్రో, మ్యాథ్సే మంచిగా ఉంటుంది. ఇది 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 రెగ్యులర్ రా. సరేనా, ఇది VIP3. తర్వాత ఈ ప్రాబ్లం చేయి, తర్వాత ఈ ప్రాబ్లం వచ్చేస్తాయి. సరేనా, క్వశ్చన్ నెంబర్ 23కి ఈ క్వశ్చన్స్ చేస్తే చాలు, ఇంకెక్కువ ఏమొద్దు. సరేనా, లగలగలగ 8th క్వశ్చన్లో ఏవి చేసినావు అనుకో అయిపోతుంది. ఇంతకుముందు ఏం క్వశ్చన్ బాబాయ్, ఇక క్వశ్చన్ నెంబర్ 16కి ఏమేమి క్వశ్చన్లు చదవాలంటే ఈ 1, 2 క్వశ్చన్స్ చదివితే అర్థమైపోతాయి. అన్నా నువ్వేమన్నా అలాగా నువ్వు 1, 2, 3, 4, 5 క్వశ్చన్లు రాసి ఈడ 3 రవి ఈడ 4. అన్నా నువ్వేమన్నా అలాగా నువ్వు 5 క్వశ్చన్లు రాసి 2 క్వశ్చన్లు అంటావు అంటే ఇగో ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్, ఈ 3నే హాయ్ ఫోక్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ నెంబర్ 16లో ఏమేమి క్వశ్చన్స్ చేయాలి అంటే ఏమేమి టైప్ ఇచ్చిండు, క్వశ్చన్ పేపర్ తయారు చేసిన మెంటాలిటీ చదవాలి, ఈజీగా అర్థమైపోతుంది. నేను ఉన్నా కదా మెంటల్ కానీ. ఇగో ఈ క్వశ్చన్ అయితే మస్తు డెడ్ ఈజీ ఉంటుంది. ఎప్పుడెప్పుడు వచ్చింది, రెగ్యులర్లో వచ్చింది, సప్లీ వచ్చింది. రెగ్యులర్ క్వశ్చన్ పేపర్సే మస్తు ఈజీ ఉంటాయి సప్లీ కంటే. దాని తర్వాత ఇది 25 or 25 ఇయర్స్. చూడు, దాని తర్వాత ఫైండ్ ద ఏరియా అని 4 ప్రాబ్లంలు ఇచ్చిండు. ఈ 4 ప్రాబ్లంలు ఒక వీడియోలో పెడతా, మళ్ళీ సపరేట్ వీడియో పెడతా. ఎవరికైనా కావాలంటే క్వశ్చన్ నెంబర్ 16 ఏరియా ప్రాబ్లం అంటే నేను కామెంట్లో వస్తేనే పెడతా, లేకపోతే పెట్టా. అంతే, వేరే ఛానల్ మస్తు ఉన్నాయి ఇప్పుడు ఆ వీడియో చూడదు. సరేనా, ఇవి చేసినాం అనుకో 4 మార్క్స్ అయిపోతాయి. దాని తర్వాత ఏం క్వశ్చన్స్ నేను చెప్తా. హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు 10th క్వశ్చన్. ఇది ఎన్ని మార్కులు బ్రో అంటే 7 మార్క్స్. క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ నెంబర్ అంటే క్వశ్చన్ నెంబర్ 22. ఎక్కువ శాతం రిడక్షన్ ఫార్ములా వస్తుందని అనుకుంటాం, కాకపోతే ఆడేం చేస్తాడు, సైకోగాళ్ళు ఉంటారు, మన తెలంగాణ కొడుకులే సైకోగాళ్ళు ఉంటారు. సో ఇట్లానే 2023 ఇయర్ రెగ్యులర్లో ఏమైంది, అరే రిడక్షన్ ఫార్ములా ఒకటి పర్ఫెక్ట్ వస్తుంది రాబోయ్, అది చదువుకొని వేరు. సో మీరేం చేస్తారంటే లిటరల్లీ ఒక 30 అనుకుంటున్నాం, 37, 40 మార్క్స్కి ప్రిపేర్ అయ్యో వాడు క్వశ్చన్ పేపర్ ఎట్లా ఇచ్చినా మనం చేయొచ్చు. సో రిడక్షన్ ఫార్ములా ఇక్కడ 3 సార్లు వచ్చింది. టోటల్ 3 years పేపర్స్, 6 క్వశ్చన్ పేపర్స్. రెగ్యులర్లో చూసుకో, రెగ్యులర్లో ఏమొచ్చింది, ట్యాన్ వచ్చింది, సైన్ వచ్చింది, ఇది వచ్చింది. ఈ ఇయర్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ 2B సప్లీ రాస్తుర్రు. సో నువ్వు ఖాళీ ఏం చేసావంటే 40 మార్క్స్కి కవర్ అయ్యేటట్టు చదువుకొని పో. ఒకటే అట్లా ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ నువ్వు సర్వైవ్ అయిపోవచ్చు. సరేనా,
ఫస్ట్ ఏది నేర్చుకుంటాం ఇలా గిట అంటే tan ఒకటి ఫస్ట్ ప్రియారిటీ VIP1 VIP2 షార్ట్ కట్లతో చెప్పినా చూసుకో 2 సార్లు రాయి, సారీ 3 సార్లు రాయి వచ్చేస్తాయి. తర్వాత ఇది VIP3. ఈసారి ఎందుకో cos పవర్ NX dx ఇస్తాడు అనిపిస్తుంది. సో అది గిట రాసేసుకో 1 2 3 4. ఇది అయిపోయినాక ఇది ఒకవేళ నీకు ఇందులో ఉన్న ఫార్ములాస్ వచ్చినాయి అనుకో, నీకు క్వశ్చన్ నెంబర్ 21 ఇటు వచ్చేస్తుంది 5. సరేనా? కాస్ చదువుకో, సీకెంట్ కొసికెంట్ ఒకసారి మీద మీద చూసుకో. ఈ 2 వస్తే ఆ 2 వస్తే ఇది వస్తే ఇది వస్తుంది. మ్యాథ్స్ అంటే ఏంటంటే 6th క్లాస్ మ్యాథ్స్ ఫార్ములాలు ఇప్పటిదాకా వాడుతున్నాం మనం, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అట్లా ఉంటుంది మ్యాథ్స్ తోటి. సరేనా? ఈ క్వశ్చన్ వీడికి అయిపోయింది. లక లక లక.